నమస్తే అండి. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఏంటంటే ఈరోజు మార్కెట్ బట్టి మార్కెట్ కొంచెం సిగ్నల్ ఇస్తుంది అనిపిస్తుంది నాకు ఫ్యూచర్లో నెక్స్ట్ 3 to 6 months కోసం. అదేంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ రోజు నా పోర్ట్ఫోలియో లేదా నేను ఎప్పుడు రెగ్యులర్గా గమనించే స్టాక్స్లో నేను గమనించింది ఏంటంటే ఐటీ సెక్టర్ బాగానే పెర్ఫామ్ చేసింది. మీరు అందరూ చూస్తుంటారు, ఐటీ సెక్టర్ బాగానే పెర్ఫామ్ చేసింది. ఇంకా కొన్ని కెమికల్ అండ్ ఫార్మా సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేసాయి. వేరే సెక్టర్స్ అన్ని కొంచెం తక్కువే పెర్ఫామ్ చేసాయి. సో నేను చూసింది ఏంటంటే పవర్ సెక్టర్ స్టాక్స్ మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గమనించే కొన్ని పవర్ సెక్టర్స్ ఏంటి ఉన్నాయంటే స్టాక్స్, ఇప్పుడు సీమెన్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఉంది. సో చాలా పైనుంచి జూమ్ చేస్తాను, ఆల్ టైమ్ హైలో నుంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి మీట్ అవ్వడానికి, సో మళ్ళీ నాకు తెలిసి ఇక్కడ ఈ లెవెల్ 3.6 లెవెల్కి మళ్ళీ రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి సిమిలర్గా అలాగే మనం ఎప్పుడు ఫాలో అయ్యే స్టాక్ ఒకటి ఉంది, ఐసిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది కూడా అంతే, ఆల్ టైమ్ హై నుంచి, సో చూస్తే ఆల్ టైమ్ హై నుంచి బాగా బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది చాలా ఈజీ, స్టాక్ మనకు చూపిస్తుంది సిగ్నల్ ఎక్కడ మనం అమ్మాలి. సో రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ వస్తుంది, మళ్ళీ సపోర్ట్ దగ్గర బయింగ్ వస్తుంది. సో ఇంకా నిన్న నాకు ఒక స్టాక్ లో చిన్న బయింగ్ వస్తుంది అని అనిపించింది. అదేంటంటే డీమార్ట్. సో డీమార్ట్ లో ఏం జరిగింది, మనకి రెగ్యులర్ గా కంటిన్యూ ఇలా పడుతుంది స్టాక్. ఇది దీని తాలూకు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో లాస్ట్ ఫ్రైడే ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది, కానీ అంత స్ట్రాంగ్ గా కాదు. మళ్ళీ ఈ రోజు డెసిషన్ టేకింగ్ క్యాండిల్ ఇక్కడ రెస్ట్ తీసుకుంది స్టాక్. సో మోస్ట్లీ ముందు రోజులాగా ఇక్కడ ఎలాగైతే సెల్లింగ్ వచ్చిందో అలా బయింగ్ రావచ్చు. ఒకవేళ అలాగే బయింగ్ వస్తే స్టాక్ మనకి మళ్ళీ ఆ, ఈ విధంగా బయింగ్ అని వస్తే ఇలాగ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, కానీ గ్యారంటీ కాదు. చూడాలి, ఎందుకంటే కంటిన్యూగా పడుతుంది కదా. సో సెల్లర్స్ ఉన్నారు, నాకు తెలిసి సెల్లర్స్ ఇంక అయిపోయినట్టే. మరి మనం రేపటి నుంచి దీంట్లో బయింగ్ చూడొచ్చు మెల్లిమెల్లిగా, అంత హెవీగా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం బయింగ్ అయితే చూడొచ్చు. గ్యారంటీ కాదు, ఇదేం బైసెల్ రికమెండేషన్ అయితే కాదు, గ్యారంటీ కాదు, రావచ్చు. సిమిలర్ గా ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ఏ ఏ సెక్టర్ మనకి చూపిస్తుంది బయింగ్ ఆప్షన్స్, ఐటీ సెక్టర్స్ లో ఏ స్టాక్ అనేది మనకి చూడాలి. సో ఐటీలో నేను మోస్ట్లీ మెజారిటీగా నేను కవర్ చేసేవి రెండు స్టాక్స్, ఒకటి కోఫోర్జ్, పర్సిస్టెంట్. సో కోఫోర్జ్, సో మిడ్ క్యాప్, రెండు మిడ్ క్యాప్ లో. సో చూస్తే మనకి ఇది ముందు నుంచే కొంచెం స్ట్రాంగ్ గానే మెల్లిమెల్లిగా అలా ఎర్నింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఇంకా అలా కొంచెం బయింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఏ వద్దు, మళ్ళీ ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఐటీ వైపే అంటున్నట్టు న్యూస్లు వస్తున్నాయి కదా. సో నథింగ్ బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ వాడినా సరే చాలా ఎక్కువగానే ఇది అయిపోతుంది, బిల్లింగ్ చాలా ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ అదంతా కాదు, ఇప్పుడు ఏంటంటే రెండు ఒకరు యూజ్ చేసుకునే వెళ్ళాలన్నమాట. సో ఐటీ యూజర్స్ ఏ టెక్నాలజీని వాడుకుని వాళ్ళు పని చేయాలి. సో రెండు సైమల్టేనియస్ గా అవ్వాలి కాబట్టి, సో రెండు కలిసే పని చేస్తే ఇంకా ఫ్యూచర్ లో ఎర్నింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఏ కంపెనీ అయితే ఐటీని హోల్డ్ ఏఐతో కలిసి వర్క్ చేస్తుంది, సో కోఫోర్జ్ ఎలాగైతే ఏఐతో వర్క్ చేస్తుంది, పర్సిస్టెంట్ ఏఐతో వర్క్ చేస్తుంది. సో ఈ రెండిట్లో మనం ఎక్కువ గ్రోత్ చూస్తాం. సో ఈ స్టాక్ చూడండి ఎలాగ వెళ్ళిందో. ఇంకోటి సిమిలర్ గా మనకి పర్సిస్టెంట్ స్టాక్ చూస్తే, సో ఒకవేళ ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు క్యాండిల్ ఎంత పర్సెంటేజ్ అంటే 2.77% ఈ రోజు వచ్చింది. సిమిలర్ గా పర్సిస్టెంట్ ఈ రోజు చూస్తే 4% దాకా పరిగెట్టింది ఈ రోజు. సో అలాగే ఒక లాంగ్ టర్మ్ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా వస్తుంది. సో ఇప్పుడు దగ్గరలో ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని కూడా దాటిస్తే మనకి 5600 లెవెల్ కూడా దాటిస్తే మనకి ఇంకా నెక్స్ట్ హైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 59 ఆ లెవెల్కి అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్యారంటీ ఏం కాదు, చూడాలి. సో సిమిలర్ గా లార్జ్ క్యాప్, సో ఈ రెండు మిడ్ క్యాప్స్ కదా. సో లార్జ్ క్యాప్ లో అయితే నాకు బెటర్ అనిపిస్తున్నది ఏంటంటే ఇన్ఫోసిస్ ఒకటి, ఎందుకంటే ఏదో ఒక అట్లీస్ట్ 3.5% పెరిగింది. ఇంకోటి ఇది ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో రివర్స్ లాగా వచ్చింది. సో ఇది కొంచెం అప్పర్ లో క్లోజ్ అయింది కాబట్టి ఇంక ఇలాగా నెక్స్ట్ ఈ లెవెల్ అట్లీస్ట్ 1297, 1295 ఆ లెవెల్ వరకైనా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా మనం చూసుకోవాలి. టీసీఎస్, మీరు దీన్నే టీసీఎస్ తో కంపేర్ చేయండి, టీసీఎస్ చాలా వీక్ గా ఉంటుంది ప్యాటర్న్. టీసీఎస్ లో ఇంకా పాజిటివ్నెస్ ఏం రాలేదు. ఇక టీసీఎస్ లో చూడండి 1.7% పెరిగింది, ఇంకా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో టీసీఎస్ చూడండి ఎంత విక్ ఎంత వచ్చిందో పై నుంచి కిందకి. సో సెల్లర్స్ చాలా హెవీగా ఉన్నట్టు మనకి ఇండికేషన్. సిమిలర్ గా మనకి ఈ రోజు ఇంకొక స్టాక్ ఉంది, డేటామాటిక్స్. సో డేటామాటిక్స్ ఒకటి చూశాను.
దాంట్లో మనకి ఈ రోజు మూవ్ 4.5% పెరిగింది. సో సపోర్ట్ నుంచి లెగిసింది. సో ఇక్కడ మీరు ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఎంత కాలంగా కన్సోలిడేట్ అయింది ఇదే ఫేజ్ లో. ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి బయింగ్ వస్తుంది. సో ఇది నాకు తెలిసి కొంచెం మంచి మొమెంటం చూపించే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఇలా తీసుకున్నా సరే ఇంకా ఇలా ఇక్కడ సో అట్లీస్ట్ ఈ లెవెల్ నిలబెట్టినా ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ కొంచెం భయంగా ఉంది. కాకపోతే ఇక్కడ చూస్తే హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంది. హయ్యర్ లోస్ ఫామ్ అయితే చాలా ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉన్నట్టు. సో ఇక్కడ మనం పైకి వెళ్తుంది అన్నట్టు మనం ఒక ఇండికేషన్ అనమాట. గ్యారంటీ కాదు, అదొక పాజిటివ్ ఇండికేషన్ అంతవరకే. సో చూడాలి ఈ డేటామాటిక్స్, కోఫోర్జ్ అండ్ పర్సిస్టెంట్. ఇంకా లార్జ్ క్యాప్ లోకి వచ్చేసరికి మనకి ఒకే ఒక ఆప్షన్ ఉన్నది ఇన్ఫోసిస్. సో ఈ స్టాక్స్ ఉన్నాయి. సో ఈ సెక్టర్ చూసుకోవచ్చు. ఇంకా ఈరోజు నేను గమనించింది ఏంటంటే కొన్ని కెమికల్ అండ్ ఫార్మా స్టాక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేసి. సో ఫార్మా అన్ని చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. మీరు ఒకవేళ లాస్ట్ 1.5 మంత్ లో మీరు గమనిస్తే ఫార్మా స్టాక్స్ అన్ని బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి కదా. సో సిమిలర్ గా కెమికల్ లో నేను రెగ్యులర్ గా ఫాలో అయిన ఆల్రెడీ ముందు ఒకసారి కొన్నిసార్లు చెప్పిన కంపెనీ ఏంటంటే ఆథర్ ఇండస్ట్రీస్. సో చూస్తే ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఇప్పుడు ఫాలో అవుతుంది, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ బయింగ్ వచ్చింది. సో మార్కెట్ నిన్న ఈ రోజు ఎంత నెగిటివ్ గా ఉన్నా సరే, లాస్ట్ ఫ్రైడే ఈ రోజు నెగిటివ్ గా ఉన్నా సరే మనకి ఈ రోజు చిన్న బయింగ్ అయితే కనిపించింది 1.6%. చెప్పాలంటే మార్కెట్ ఓపెనింగ్ టైంలో 3% ప్లస్ వెళ్ళింది ఇది. సో కొంచెం పాజిటివ్ గానే ఉంది. ఇది ఒకటి తత్వచింతన ఒకటి. సో తత్వచింతన వచ్చేసరికి అరౌండ్ 5.5%. సో ఇది కూడా సపోర్ట్ లో ఉంది. సో సపోర్ట్ లో ఉంది కాబట్టి మనకి భయంగా కానీ చెప్పలేం ఇది ఇలాగే 5% లెగిస్తుందని కాదు. ఒకవేళ మీరు పాస్ట్ దీని హిస్టరీ చూసినా 5% లెగిసి మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్ లో మళ్ళీ కింద పడిపోతుంది. సో ఇది ఎప్పుడు ఏంటంటే సపోర్ట్ మనం అనుకున్న లెవెల్ కి సపోర్ట్ దగ్గర వస్తేనే బై చేయాలన్నమాట. ఈ స్టాక్ ని పైకి వెళ్తుంది కదా అని బై చేయకూడదు. ఇంకోటి ఒకటి ఇప్పుడు ఈ రోజు మొన్న మార్కెట్ పడింది కదా, అదొక కొన్ని విధాలుగా ఆలోచిస్తే మంచి విషయం. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి ఇప్పుడు రీసెంట్ గా ఐపీఓ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కింద ఒక స్టాక్ ని చూశాను. ఎంవి ఫోటో వాల్టైక్ ఈ కంపెనీ ఉంది కదా. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కంటిన్యూ రన్ అప్ ఇంకా వచ్చింది. సో నేనైతే బయింగ్ ఇది మిస్ అయిపోయింది అని అనుకున్నా స్ట్రాటజీ బట్టి. ఎందుకంటే రీటెస్ట్ అయి పైకి వెళ్ళిందంటే ఇలాంటివి వదులుకోకూడదు. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇక్కడ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఇది ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ అట్లీస్ట్ 260-250 లెవెల్కి వచ్చినా సరే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్తే రివర్సల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనే ఒక చిన్న ఇండికేషన్ అనమాట. సో ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ ని ఫోకస్ చేయండి. ఎనర్జీ సెక్టర్ స్టాక్స్ ఈ డిప్స్ లో యాడ్ చేసుకునే ఫోకస్ చేయండి. సో క్వాలిటీ పవర్ ఒక స్టాక్ ఉంది. సో క్వాలిటీ పవర్ లో ఏంటంటే రెగ్యులర్ గా ఇలా పడుతుంది. సో క్వాలిటీ పవర్ ప్రీవియస్ గా ఎన్నిసార్లు కూడా ఇలా పడినా మనకి బయింగ్ వచ్చింది అనమాట. సో 40%, 42, ఇక్కడ చూస్తే 30-40% అరౌండ్ కింద పడింది. ఓకే. సో ప్రీవియస్ గా ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్ టైమ్ హై నుంచి అరౌండ్ 24%, 25% అలా పడింది. 25, 45, ఆ 40% అలా పడింది. సో ఇప్పుడు ఎంత పడిందంటే స్టాక్ ఈ లెవెల్ నుంచి ఇక్కడ వరకు చూస్తే 32% పడింది. సో ఇంకా కొంచెం ఒకవేళ 40% మనం అనుకున్నా సరే ఈ లెవెల్ వరకు రావాలి. అట్లీస్ట్ 860, కానీ అది మనకి గ్యారంటీ లేదు. సో చూద్దాం ఈ సెల్లింగ్ ఇలాగే కంటిన్యూ ఈ లెవెల్ వస్తే వెల్ అండ్ గుడ్, హ్యాపీగా ఇక్కడ ప్లాన్ చేసుకో. లేకపోయినా సరే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినా సరే ఎంటర్ అయ్యే ప్లాన్ చేసుకోవచ్చు. సో బ్రేక్అవుట్ అయ్యి వెంటనే అట్లీస్ట్ ఇప్పుడు ఈ మూవ్ చూడండి, ఇక్కడ మనకి కంటిన్యూ పెరగలేదు కానీ ఈ మూవ్ అయితే వచ్చింది కదా. ఈ మూవ్ ఎంత పెద్ద మూవ్ అంటే ఇక్కడ నుంచి బయింగ్ అనుకున్నా ఈ లెవెల్ 20% మూవ్. సో 20% ఒక 2-2.5 వీక్స్ లో వచ్చిందంటే మంచిదే కదా. ఈ మార్కెట్ పడుతున్నా మనం మాత్రం మన ఇంటికి డబ్బులు తెచ్చాం కాబట్టి అదొక మంచి విషయం. ఇంకోటి నా దగ్గర ఈ స్టాక్ నేను ఇప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్పటి నుంచి బ్రేక్అవుట్ అయ్యి, సో ఇది డెవలప్మెంట్ ఇంజనీర్స్. ఈ స్టాక్ కొంచెం ట్రెండింగ్ స్టాకే. ఏంటంటే అసలు కొంచెం కొంచెం ఫాలో అవుతుంది అనమాట, పెద్దగా ఎక్కువ ఫాలో అవ్వదు. సో 1 వీక్ లో పెడతాను, కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. 1 వీక్ లో పెడితే ఇలా కంటిన్యూ ఇలా పెరిగిపోతూ ఉంటే మనకి బయింగ్ చేసే ఆపర్చునిటీ ఇవ్వదు కదా ఈ స్టాక్. సో ఈ స్టాక్ లో అసలు బయింగ్ ఆపర్చునిటీ ఎలాగుంది, ఎప్పుడు దీంట్లో బై చేయాలంటే ఇలాగ హై మొమెంటం ఉన్న స్టాక్స్ ని మీరు ఒక 15 ఈఎంఐ కింద యూజ్ చేసుకుని బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది 15 ఈఎంఐ డైలీ క్యాండిల్స్ లో పెట్టేసుకుని, సో డైలీ దాంట్లో పెట్టుకుంటే ఎప్పుడైతే ఇది మళ్ళీ
ఈ 15 ఈఎంఐని టచ్ చేసిందో అప్పుడు మళ్ళీ మీరు బయింగ్ ట్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక రాలేదు. సో ఫ్యూచర్లో మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సరే ఇలాగా ఒక 15-20% కిందన పడిందంటే ఈ 15 ఈఎంఐని టచ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో డీ డెవలప్మెంట్ కంపెనీ కొంచెం బాగా ట్రెండ్లో ఉంది. ఆ, ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది ఈ కంపెనీకి ప్రెసెంట్ ఆలోచిస్తుంటే. సో ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయినా, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ అయినా వీళ్ళందరూ క్యాపెక్స్ పెంచుతున్నారు. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ నేను మొన్న వీడియో పెట్టా కదా హైడ్రోజన్, సో దానికి కూడా ప్రాక్సీ కింద పనిచేస్తుంది. ఈ కంపెనీ పనిచేస్తుంది, ఐనాక్స్ ఇండియా కూడా ప్రాక్సీ కింద పనిచేస్తుంది. ఇంకోటి ఇప్పుడు చాలా మటుకు ఫ్యాబ్రికేషన్ పనులు ఇవన్నీ చేస్తాయి, పాత పైపులు తీసి కొత్త పైపులు. సో ఇవి ఇంకోటి వీళ్ళది సొంత సీమ్లెస్ పైప్. సో సీమ్లెస్ పైప్ది ఒక కంపెనీ వీళ్ళే ఒక సబ్సిడరీ కింద లాంచ్ చేశారు రీసెంట్ గా. సో అక్కడ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూ స్టార్ట్ అయిపోయింది. సో చాలా మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి. సో ఎప్పుడైనా సరే అది ఒక 15-20% పడిందంటే మనకి బయింగ్ చేసే ఆపర్చునిటీ వస్తున్నట్టు ఈ కంపెనీలో. దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఇలాగా మనకి ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. ట్రెండ్ లైన్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ చేసింది, హ్యాపీ ఎంట్రీ, మంచి రిటర్న్స్. సో అరౌండ్ ఇప్పుడు వరకు ఇది ఎంత రిటర్న్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి ఒకవేళ చూసుకున్నా సరే ఈ రోజుతో కంపేర్ చేస్తే 92% రిటర్న్ ఇచ్చింది ఈ స్టాక్. సో అలాగే సో ఇప్పుడైతే ఇప్పుడు ఎంటర్ అవడం అయితే మంచి విషయం కాదు. ఎప్పుడైతే 15 ఈఎంఐ లేదా ఒకవేళ మీరు 10 ఈఎంఐ అనుకున్నారండి, ఇంకో కొంచెం ఎర్లీగా ఎంటర్ అవ్వచ్చు, కానీ రిస్క్ ఎక్కువ. ఈ స్టాక్ ఇప్పుడు 15 ఈఎంఐకి సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి 15 ఈఎంఐ. సో 15 ఈఎంఐకి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 20 ఈఎంఐ అనుకున్నారండి, సో చాలా మంది 20 ఈఎంఐ, సో 20 ఈఎంఐ కింద మార్చు. సో 20 ఈఎంఐకి మార్చాం. 20 ఈఎంఐకి మారిస్తే మనకి ఈ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చింది, మిస్ అయిపోయింది. సో నేను కొన్ని మొమెంటమ్ స్టాక్స్ అబ్జర్వ్ చేస్తాను, అవి 15 ఈఎంఐకే మనకి చూపిస్తున్నాయి అనమాట బయింగ్ ఆపర్చునిటీ. సో 15 ఈఎంఐ సేమ్ థింగ్ క్వాలిటీ పవర్ లో కూడా ఉందన్నమాట. సో క్వాలిటీ పవర్ లో చూడండి. సో 15 ఈఎంఐ ఎప్పుడైతే ఇక్కడ ఈ లెవెల్ నాకు బాగా గుర్తు, ఈ లెవెల్ నుంచి మంచి రిటర్న్ వచ్చింది. నేను ముందుగానే ఈ 15 ఈఎంఐ నేను ఈ మధ్యన ఒక 3-4 మంత్స్ నుంచే గమనిస్తున్నా, కానీ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ చేసిన స్ట్రాటజీకే 15 ఈఎంఐని నేను లింక్ చేసుకుని దాన్ని బట్టి ఎగ్జిట్ అవ్వాలా ఎంటర్ అవ్వాలా అనేది ప్లాన్ చేసుకున్నాను. సో రీసెంట్ గా సెడిమాక్స్ చెప్పే కదా స్టాక్, ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. అక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వెళ్తుందో. ఇక్కడ బేస్ బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు వరకు 15 ఈఎంఐని ఇది బీట్ చేయలే. ఇక్కడ మనకి బయింగ్ ఇక్కడ టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఎంట్రీ. టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఎంట్రీ. టచ్ చేసి బుల్లిష్ క్యాండిల్, మళ్ళీ ఎంట్రీ. సో ఎప్పుడైనా టచ్ చేసి ఎంటర్ అవుతుందంటే మనకి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసిన మనకి ఇప్పుడు వరకు ఎంత రేట్ని ఇచ్చింది, 27% ఇచ్చింది. ఒకవేళ ఇది మిస్ అయ్యాం, ఈ లెవెల్లో మనం టచ్ అయింది అనుకోండి, ఇది టచ్ అవ్వలేదు. ఓకే, సో ఇది టచ్ అవ్వలేదు, మనం ఇక్కడ తీసుకుందాం పోనీ అరౌండ్ 9%. సో ఇలాగ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉన్నా లేదా హై మొమెంటమ్ స్టాక్స్ ఉన్నా 15 ఈఎంఐలో పెట్టుకొని బయింగ్ మనం ఎప్పుడు కొనాలా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ సెక్టర్స్. మనకి ఇప్పుడు ఈ రోజు ఇండికేషన్ ఏంటంటే రిస్క్ లేకుండా రిటర్న్ జనరేట్ చేసుకున్నట్టు ఐటీ సెక్టర్లో చిన్న పాజిటివ్ మొమెంటమ్ స్టార్ట్ అయిపోయింది. ఐటీ సెక్టర్లో వచ్చే స్టాక్స్ కోఫోర్జ్, పర్సిస్టెంట్, లార్జ్ క్యాప్లోకి వచ్చేసరికి ఇన్ఫోసిస్. ఈ మూడు మొమెంటమ్ బాగుంది, మొమెంటమ్ స్టార్ట్ అయింది. సో ఇలాగా ఇంకా డేటామాటిక్స్ ఒక స్టాక్ ఉంది. సో ఇది మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. ఇంకోటి కెమికల్స్ లోకి వచ్చేసరికి యాథర్ ఇండస్ట్రీస్ అండ్ తత్వచింతన్ కన్నా యాథర్ కొంతలో కొంత బెటర్. సో అలాగా, ఎందుకంటే యాథర్ లో కొన్ని టైల్మెంట్స్ ఉన్నాయి. యాథర్ అనేది సిడిఎం రీసెర్చ్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రీసెర్చ్ లో కూడా యాథర్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు మొన్న కంపెనీ గైడెన్స్ లో ఏం చెప్పారంటే రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా నుంచి వచ్చే రెవెన్యూని ఇంకా పెంచుతారని చెప్పారు. సో దానివల్ల కొంచెం హై మొమెంటం వచ్చే ఛాన్స్ ఉన్నాయి రానున్న ఎర్నింగ్స్ లో. ఇంకా క్యాపెక్స్ కూడా చేశారు. సో క్యాపెక్స్ చేయడం వల్ల కూడా ఎర్నింగ్స్ పెరుగుతాయి. సో చూడాలి ఫ్యూచర్ లో యాథర్ నుంచి నాకు తెలిసి అయితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూడాలి మనం. సో థ్యాంక్ యూ, బై బై.